ఆర్ఎస్ పవర్ మీడియాకు స్వాగతం. మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. మెదక్ జిల్లా టెక్మాల్ మండలంలోని టెక్మాల్ బోర్డుమటపల్లి గ్రామ పంచాయతీలో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. పరిశుభ్రత పచ్చదనం పెంపొందించడానికి చర్యలు తీసుకోవాలని అన్నారు. స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటి స్థాయిలో కమ్యూనిటీ స్థాయిలో మొక్కలు నాటడం, వ్యర్థాలను వేరు చేసి సేకరించడం, రహదారులను ప్రజాస్థలాలను శుభ్రం చేయడం, పాఠశాలలో పరిశుభ్రతపై పోటీలు నిర్వహించడం ఇలాంటి కార్యక్రమాలు పట్టణ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి, ఆరోగ్యకరమైన వాతావరణం సృష్టించడానికి ఎంతగానో సహాయపడతాయని అన్నారు. కార్యక్రమం విజయవంతం కావడానికి ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. రోజు చేపట్టాల్సిన చర్యలను క్రమం తప్పకుండా అమలు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య, ఎంఆర్ఓ కృష్ణ, ఎంపీడీఓ రియాజ్దీన్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నిమ్మ రమేష్, నవ్య భారతి, యువజన సంఘం అధ్యక్షులు నాయకొట్టిల్ భాస్కర్, ఫ్రెండ్స్ యువజన సంఘం అధ్యక్షులు షేక్ మహజర్, విద్యార్థులు, అధికారులు తదితరులు భారీగా పాల్గొన్నారు. అకౌంట్ లో పడుతుంది. చాలా మందికి ఏమైతుందంటే వాళ్ళకి తెలుస్తలేదు. చాలా మంది ఏమంటారంటే వాళ్ళు ముందే 800-900 ఇచ్చేస్తారు పైసలు. అకౌంట్ లో పడ్డట్టు మెసేజ్ చూస్తారు. దేనికి పడుతున్నది? మన మీద సింటెక్స్ దీంట్లో నుంచి పోతలేదు. దీంట్లో కనెక్ట్ మోటార్ పెట్టేసి సింగిల్ ఫేజ్ మోటార్ పెట్టేసి अगर पानी ऐसा स्टार्टेड हो रहा ना, स्टार्टेड हो तो इसको क्या होता है, मस्किटोस पूरा आके वो हेड्स लगाते हैं। उसके बाद वो पूरा मच्छर काटते हैं। आपको ही काटते, आपको ही नहीं, पूरा विलेज लोगों को काटते। ऐसे वाटर ट्रांसपोर्टेशन नहीं होना। इसमें आप पीने డ్రైన్ అంతా కూడా డ్రైన్ అంతా కూడా ఇంకా ఒకటేసారి వాళ్ళు వచ్చినప్పుడు కలెక్ట్ చేసి ఇప్పుడు ఎవరైతే వర్కర్ ఉన్నారో ఇక్కడ సపరేట్ వర్కర్ కూడా ఇచ్చినారు వస్తున్నాను. అందుకని పని చేయించుకొని స్కూల్కి ఒక వర్కర్ ఇచ్చినారు ఏమని చెప్తున్నాను. లైన్ తీసుకోవాలి, మనకు సప్లై చేయాలి. ఆల్మోస్ట్ 70% లోకల్ పిలిపించి నాకు రిక్వెస్ట్ పెట్టండి. అందుకే టెన్షన్ లేకుండా కూర్చున్నాను. क्या है वो? मिट्टी पानी है साहब, वो नहीं, उसमें पूरा स्टार्टेड हो तो उसको पूरा ఎందుకు మరి ఎందుకున్నాయి దోమలు? దోమలు రావడానికి మెయిన్ కారణం ఏంటి అనేసి అంటే
నిలువ ఎక్కడ కూడా ఉండకుండా చూసుకోవడం, గార్బేజ్ వల్నరబుల్ పాయింట్స్ అంటే ఎక్కడైతే వీధి చివరన కానివ్వండి ఊరి చివరన కానీ చెత్త చెదరం ఒకటే ప్లేస్లో వేసినట్టయితే అవన్నీ కూడా మొత్తం అంతా కూడా తీయడం, అవన్నీ కూడా ప్రోగ్రామ్స్ టేకప్ చేయడం జరుగుతుంది. సో ప్రజలకు అందరికి కూడా రిక్వెస్ట్ ఏంటంటే ఒక పెద్ద ఎత్తున ప్రభుత్వం ఈ 5 రోజులలో ప్రోగ్రామ్ ఎందుకు టేకప్ చేస్తున్నదంటే సో మన ఊర్లనంతా కూడా క్లీన్గా చేసుకోవడం ఈ 5 డేస్లో క్లీన్గా చేసుకోవడమే కాకుండా సో ఇది ప్రతి ఒక్కరిది బాధ్యత. సో ఇది ప్రభుత్వం ఒక్కరిదే బాధ్యత, లేకపోతే పంచాయత్ సెక్రటరీదో సో ఎంపీడీఓదో ఎవరిదో ఒక్కరిది బాధ్యత అన్నట్టు ఉండదు. సో ప్రజలందరిది కూడా బాధ్యత. సో ఫస్ట్ ఏదైతే మనం క్లీన్ చేస్తామో తర్వాత దాన్ని మెయింటెనెన్స్ అనేది పబ్లికే చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది.